హలో సుబ్బరాయుడు, ఎలా ఉన్నావురా? బాగున్నావా? అందరు బాగుండారా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? చదువుతున్నావా? ఏం ఐటీ ఐటీ చేయడం అయిపోయిందా? అందరూ మీ ఇంట్లో అమ్మ మీ నాయన అందరు బాగుంటారా? మీ అన్న పాల్గొంటాడు బాగుంటాడా? అదేదో మదికూరులో గ్రాఫిక్ సెంటర్ పెట్టినారంటే ఇప్పుడు ఎలా ఉంది? అది బాగానే జరుగుతుందా? నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిలకు దూరంగా ఉంటున్నావా లేకపోతే దగ్గరగా ఉంటున్నావా? పీరమ్మని మర్చిపోయినావా లేకపోతే ఇంకా గుర్తుందా నీకు? పీరమ్మ, కవిత వీళ్ళందరూ. అవును, మర్చిపోయినావా? సరిత ఎట్లా ఉంది? బాగుందా సరిత? ఏమైనా లైన్ వేస్తున్నావా ఎట్లా లేకపోతే? పీరమ్మ పీరమ్మకి నువ్వు అంటే చాలా ఇష్టం మావా, మా అందరికంటే. నువ్వంటే చాలా ఇష్టం మామ పీరమ్మకి. ఎప్పుడు నీ వైపు చూస్తాను క్లాస్ రూమ్లో. సార్ పాఠం చెప్పేటప్పుడు కూడా నీ వైపు చూస్తాను లేదు. ఏమో మామ, నువ్వు అంటే చాలా ఇష్టం అది దానికి. ఇంకా కవిత ఎట్లా ఉంది? కవిత, జాహిదా, ఆసియా వీళ్ళందరూ ఎలా ఉన్నారు? నువ్వు ఎప్పుడైనా హై స్కూల్ దగ్గరికి పోయినావా లేదా? నేను కూడా ఫోన్ చేస్తాను మామ నీకు. ఇంకా 2-3 రోజుల్లో నీకు ఫోన్ చేసి మాట్లాడదా నీతో. అందరు బాగుంటారు కదా? వీళ్ళందరూ ఆరిఫ్ గాడు, అన్వరు, కృష్ణమూర్తి, వాడు అశోక్, వాడు తుడుము వాడు దశ కొట్టాలి అతను బాగుంటాడా? ఇంకా ఎలా ఉంటారు అందరూ? వీళ్ళు శివవాడు ఎట్టు ఉంటాడు? శివవాడు ఇంకా ఎనుముల దగ్గర ఉంటాడా లేకపోతే ఏమైనా చేస్తున్నాడు వాడు? నేను ఇండియాకి వచ్చినప్పుడు అంత బాగా తిరుగుతాం మా బండిలో, సరేనా? ఇంకేం సంగతులు చెప్పు. ఇంకేం మామ, ఎప్పుడెప్పుడు ఇండియాలో రావాలని ఉంది నాకు కూడా. వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం మామ, నువ్వు, నేను, శివ, ఆరిఫ్ గాడు, అన్వరు వీళ్ళందరూ. ఇంకేం మామ చెప్పు, అందరు బాగుంటారు కదా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉండవు? నేను అప్పుడప్పుడు కృష్ణమూర్తితో, అన్వర్తో, ఆరిఫ్తో మాట్లాడుతుంటాను. నీతో కూడా మాట్లాడాలి. పీరమ్మకి పెళ్ళి అయిపోయిందంట కదా మామ. ఇద్దరు పిల్లలంట. కవిత కూడా పెళ్ళి అయిపోయిందంట. ఇంకా నువ్వు ఎప్పుడు చేసుకునేది? ఎప్పుడా చేసుకునేది? ఒట్టాడా చేసుకోలేకపోతే ఎవరు ఇయ్యారు నీకు పిల్లను, సరేనా? చర్చిలు చేసుకుంటావా పెళ్ళి? లేకపోతే ఎట్లా? గుడిలో చేసుకుంటావా చర్చిలు చేసుకుంటావరా పెళ్ళి? ఏమైనా వారం వారం చర్చికి పోతుంటావా లేకపోతే గుడికి పోతుంటావా? చెప్పు పోయి. నేను నీకు రేపు మొన్న ఫోన్ చేస్తా, సరేనా? ఓకే రా, ఓకే బాయ్.